నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన అసలు ఇంతవరకు మీషోలో ఇలాంటి ట్రెండింగ్ సారీ ఉందా అని అనిపించేలాగా మంచి కలెక్షన్ తో మేము ముందుకు వచ్చాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళాలి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ కలెక్షన్ చూసి మీరు డెఫినెట్ గా హ్యాపీ ఫీల్ అవుతారు. అంత మంచి ట్రెండింగ్ కలెక్షన్ తో నేను మీ ముందుకు వచ్చాను. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. వీడియో నచ్చితే డెఫినెట్ గా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ అనేది మన ఛానల్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో ఇంకొంతమంది కూడా మన వీడియో చూసే అవకాశం ఉంటుంది అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏ చీప్ తో స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ శారీతో స్టార్ట్ చేద్దాం. ఈ కలర్ కాంబినేషన్ ఎంత మందికి నచ్చింది? చాలా యూనిక్ గా ఉంది కదా కలర్ కాంబినేషన్. మనకి పీచ్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్, అది కూడా టూ షేడ్స్ లో వచ్చింది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ శారీ 2 షేడ్స్ లో వచ్చింది. సో చాలా బాగుందన్నమాట. మనకి పైన ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది. చీర ఓపెన్ చేద్దాం ఒకసారి. శారీ వావ్, మనకి పైన వచ్చేసి ఇట్లా పీచ్ కలర్ వస్తుంది అండ్ కింద వచ్చేసి బ్లాక్ వస్తుంది. ఎంత బాగుంది కదా, చాలా ట్రెండింగ్ లో ఉంది కదా. కలర్ కాంబినేషన్ అనేది నాకు చాలా యూనిక్ గా చాలా నైస్ గా అనిపించింది. సో మీరు ఎవరికైనా ఇలా 2 షేడ్స్ కలర్ కాంబినేషన్ శారీ కావాలి అంటే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. పైన వచ్చేసి మనకి ఇట్లాగా ప్యాటర్న్ చూసారా, మనకి ఇలా వచ్చిందనమాట. ఇవన్నీ కట్ వర్క్ బోర్డర్ తోని స్టోన్స్ అనేవి ఇలా అంటించారు. సో మనకి ఇవి స్టోన్స్ కాబట్టి హ్యాండ్ వాష్ అయితే తప్పకుండా చేయాలి. మిషన్ వాష్ చేస్తే ఊడిపోతాయి అనమాట. అండ్ కింద ప్యాటర్న్ చూసినా ఇలా వచ్చింది. కట్ వర్క్ బోర్డర్ తో ప్యాటర్న్ చాలా బాగుంది. మెయిన్లీ కలర్ కాంబినేషన్ ఎంత అట్రాక్టివ్ గా ఉందో కదండి. చక్కగా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చి ఉంటారో చూద్దాం, నాకు కూడా చూడాలనిపిస్తుంది. సో ఇలా అయితే వచ్చింది అనమాట. కాంబినేషన్ కలర్ అయితే చాలా నైస్ గా ఉంది. వీటిని ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ నాకు ఈ కలర్ చాలా యూనిక్ గా అనిపించి నేను ఇది పర్చేస్ చేశాను. మీకు వేరే కలర్ నచ్చితే అది ట్రై చేయొచ్చు. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. జార్జెట్ మీద మనకి కింద వచ్చేసి ప్యాటర్న్ ఇలా చాలా బాగుంది అనమాట. చాలా యూనిక్ గా అనిపిస్తుంది. కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఎవరికైనా నచ్చింది మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి బ్లౌజ్ ఆబ్వియస్లీ బ్లాక్ ఇచ్చారు. చూసారా, బ్లాక్ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తో బ్లౌజ్ అనేది వచ్చింది. ఇది కూడా చాలా ఫ్యాబ్రిక్ అనేది చాలా నైస్ గా ఉందన్నమాట. మీరు ఇలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. చక్కగా బోట్ నెక్ అట్లా పెట్టుకుని స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీని కింద వచ్చేసి మనకి ఇట్లా కట్ వర్క్ బోర్డర్ ఇలా అనేది ఇచ్చారనమాట. స్టిచ్ చేసి ఇచ్చారు. సో ఇలా వచ్చింది. సో ఇదే అండి మన ఫస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అనమాట. కలర్ కాంబినేషన్ ఎంత మందికి నచ్చిందో కామెంట్ అయితే చేయండి. సో వీటిలో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పాను కదా. అండ్ పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది చెప్తాం. అండ్ దీనిపైన మనం ఫోటోషూట్ చేసినా, స్పెషల్ గా రీల్స్ చేసినా కూడా చాలా బాగుంటుంది. లుక్ వైజ్ గా కూడా కలర్ అయితే చాలా మంచి ఆప్షన్ అండి. మంచి కలర్ కాంబినేషన్ శారీ మిస్ చేసుకోవద్దు. తప్పకుండా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. చూసారు, ఇలా వచ్చింది. కట్ వర్క్ బోర్డర్ తో శారీ అనేది ఇలా వచ్చింది. చాలా బాగుందండి. నైస్ కలర్ కాంబినేషన్. తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇక్కడ కూడా మనకి కట్ వర్క్ బోర్డర్ మనం ఇట్లా వేసుకున్నా కూడా మనకి సైడ్ కట్ వర్క్ బోర్డర్ అనేది చక్కగా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఎక్కువ చెప్పిన అవసరం లేదు. ఎవరికి నచ్చినా మీరు హ్యాపీ పర్చేస్ చేసుకోవచ్చు. వేసుకుంటే లుక్ ఎలా ఉందో అనేది కూడా మీరు పక్కన చూడొచ్చు అనమాట. నేను వేసుకొని చూపిస్తాను. నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇది కూడా మన బడ్జెట్ రేంజ్ లో వచ్చింది. అరౌండ్ 570-600 ఆ రేంజ్ లో వచ్చింది. కంప్లీట్లీ వర్త్ ఇట్ కదా. ఆ రేంజ్ లో ఈ శారీ అనేది హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎవరికైనా నచ్చితే. సో అది మన ఫస్ట్ శారీ అనమాట. అండ్ మన థర్డ్ శారీ చాలా ఎక్సైటింగ్ గా ఉండబోయే శారీ, మిస్ కావద్దు. చూడండి, ఇప్పుడైతే సెకండ్ శారీ చూపిస్తున్నాను. ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎంత యూనిక్ గా ఉందో చూసారా. చాలా మంచి కలర్ కాంబినేషన్ నేను మీ ముందు తీసుకొచ్చాను. దీని బ్లౌజ్ కూడా మనకి ఇలా అయితే వచ్చింది. ఇంకా చీర అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. శారీకి వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట. ఇది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. సో మంచిగా టెజిల్ ప్యాటర్న్ తోని ఇలా వచ్చింది అనమాట. సారీ, ఉల్టా చూపిస్తున్నా. ఇలా అయితే ఇచ్చారు. ఇది మన పళ్ళు అనమాట. చీర వేసుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఇదంతా ప్రింట్ అనేది వచ్చిందనమాట. ఇది కూడా కలర్ చాలా నైస్ గా, అంటే చాలా యూనిక్ గా ఉంది. స్పెషల్ గా యూనిక్ గా అనిపిస్తుంది కలర్ అనేది. చూడండి, ఇంకా చీర మొత్తం చూస్తే ఇలా వచ్చింది. మనకి యాక్చువల్ గా శారీకి వర్క్ వస్తే, బ్లౌజ్ కి వర్క్ వచ్చింది అనుకోండి, చీర అనేది చక్కగా ప్లెయిన్ గా నార్మల్ గా ఇస్తారు. ఈ టైం ఏంటంటే మనకి బ్లౌజ్ కి వర్క్ వచ్చింది అండ్ చీర కూడా ఫుల్ హెవీగా ఉందన్నమాట. డిజైన్ చూసారా, ఇలా అయితే వచ్చింది. అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా చక్కగా ఉందండి. తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది కట్టుకోవడానికి నా దగ్గర సేమ్ బ్లౌజ్ అయితే డెఫినెట్ గా లేదు. బట్ నేను ఏదైనా ఉంటే మ్యాచెస్ కట్టుకొని చూపిస్తాను. బట్ ఏదైనా మ్యాచెసే కన్నా నేను ఇది వేసుకుని కట్టుకుంటేనే దీనికి లుక్ వస్తుంది. నేను వేరేది వేసుకుంటే మీకు లుక్ అంత బాగా కనిపించకపోవచ్చు కట్టుకుంటే. సో మీరు పర్చేస్ కూడా చేసుకోకపోవచ్చు. బట్ ఇలాగా దీని మీదకి ఇలాగే బ్లౌజ్ చక్కగా
నెట్ బ్లౌజ్ అనేది వాళ్ళు ఇచ్చారు, ఇట్లా వర్క్ తో ఇచ్చారు. సో ఇలాగే బ్లౌజ్ స్టిచ్ చేపించుకొని వేసుకుంటే అప్పుడు దీని లుక్ అనేది మనకి అర్థమవుతుందండి. చూసారా, చీరకి ఇలా వేసుకుంటేనే కదా దీని లుక్. సో అందుకని చెప్పి ఇప్పుడు నేను ఆ చీర కట్టుకోవట్లేదు. బట్ ఇదైతే చూడండి చాలా బాగుందన్నమాట. కలర్ కాంబినేషన్ వర్క్ ఎంత గ్రాండ్ గా వచ్చిందో చూసారా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఇది కింద కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా వచ్చింది అనమాట ప్యాటర్న్. సో మనకి కింద కూడా ఫ్లేవర్స్ ప్యాటర్న్ తో చాలా బాగా వచ్చింది. చూసారు కదా, కలర్ కాంబినేషన్ అయితే చాలా నైస్ గా ఉందండి. హైలీ రికమెండెడ్, 100% తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అయితే వేసుకున్న లుక్ వైజ్ కూడా చాలా బాగుంటది. అండ్ ఇంకా బ్లౌజ్ మొత్తానికి మనకి ఇట్లా నెట్ ఫ్యాబ్రిక్ తో ఇలా వచ్చింది, ఫ్రంట్ బ్యాక్. ఇంక ఇదే ఇచ్చారు, బ్యాక్ సైడ్ అట్లా ఏం సపరేట్ గా ఏమి ఇవ్వలేదు. సో ఇదైతే ఇలా ఇచ్చారనమాట. సో ఇది మనకి బ్లౌజ్ శారీ. నచ్చితే ట్రై చేయండి. ఆ చీర కూడా కొత్తగా వస్తుంది, లేటెస్ట్ కలెక్షన్ అనమాట. మీషోలో వెరీ న్యూ కలెక్షన్ ఆ చీర. ఇప్పుడు నేను చూపించబోయేది నాకే ఎగ్జైటింగ్ ఉంది చూడడానికి. అసలు ఏంటక్క ఇంత ఎలివేషన్ ఇస్తున్నావు, అసలు ఏం చీర చూపిస్తున్నావు అనుకుంటున్నారా? ఇది చీర అనాలో, డ్రెస్ అనాలో, శారీ కమ్ డ్రెస్ అనాలో, లెహంగా కమ్ డ్రెస్ అనాలో ఏం తెలియట్లా. చూద్దాం ఒకసారి, నాకు కూడా చూడాలనిపిస్తుంది. ఇదైతే మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారనమాట. సో ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను. చూసారా ఇంత ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అనేది వచ్చిందో. మనకి ఇది స్టిచ్డ్ అనమాట మొత్తం. చూడండి ఇలా అయితే వర్క్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి వర్క్ అనేది ఫ్రంట్ అంతా పర్పుల్ కలర్ లో వచ్చింది అనమాట. వైన్ కలర్ డ్రెస్ మొత్తం వైన్ కలర్ ఇలా అయితే వచ్చింది. ఫ్రంట్ అంతా మనకి ఇట్లా వర్క్ అనేది ఇలా ఫుల్ హెవీ వర్క్ తో వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంత స్టిచ్డ్ వచ్చింది. అండ్ లోపల చూస్తే లోపల లైనింగ్ ఇచ్చారు, ఇలా ఇచ్చారు. ఫస్ట్ ఒకసారి రఫ్ గా అంతా చూద్దాము. నాకు ఎక్సైటింగ్ గా ఉంది అసలు ఏంటిది అని. నేను ఒక ప్యాటర్న్ అనేది ఆర్డర్ చేశాను. దీనికి ఇదిగోండి ఇది కూడా ఇచ్చారనమాట స్కర్ట్ కి. సో ఇది వచ్చేసి ఏంటి, ఇక్కడ ఏదో స్టిచ్చెస్ ఉంది. యాక్చువల్లీ ఇది స్కర్టే, అంటే ఇది ఒక ప్యాటర్న్ అనమాట. యాక్చువల్లీ మనం కింద ఇది ఎలా చెప్పాలి, ఫోటో యాడ్ చేస్తాను చూసేయండి, మీకు అర్థమైపోతుంది క్లియర్ గా ఒకసారి. ఇక్కడ ప్యాటర్న్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ పైన వచ్చేసి మనకి ఇలా స్టిచ్ చేశారా, ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయి చూసారా, ఇది అనమాట ప్యాటర్న్. ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయా, ఇలా వస్తుంది అనమాట. సైడ్ ఇలా కట్, ఇది ఎలా చూపించాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. సో చూడండి ఇది పైజుమా ప్యాటర్న్ లాగా అలా వస్తుంది అనమాట. వేసుకుంటే చూపిస్తాను ఆగండి. ఇలా అయితే వచ్చింది కదా. అండ్ ఇక్కడ చూస్తే మనకి కింద ఇలా వచ్చింది, సైడ్ ఇలా సైడ్ కి ఇలా ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. సైడ్ ఇలా వచ్చింది. సో ఓవరాల్ గా జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద చాలా బాగుంది. ఇది నేను వేసుకుంటే గానీ మీకు లుక్ అర్థం కాదు. సో తప్పకుండా వేసుకొని చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ లోపల చూస్తే మనకి ఇలా లైనింగ్ కూడా దీనికి స్కర్ట్ కి ప్రొవైడ్ చేశారు. అండ్ రఫ్ గా ఒకసారి చూద్దాం, తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి వచ్చేసి మనకి దుపట్టా టైప్ ఒకటి ఇచ్చారు. సో ఇది కోట్ అన్నమాట. యాక్చువల్లీ ఇది జాకెట్. సో జస్ట్ ఇక్కడ హోల్స్ ఇచ్చారు కదా, మనం ఇలా స్లీవ్స్ పెట్టి ఇలా చేతులు వేసుకుంటే ఇది మనకి ఫ్రంట్ సైడ్ కి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ కి ఇలా వస్తుంది. సో డెఫినెట్ గా ఇదైతే వేసుకొని చూపిస్తే నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. కొత్తగా అనిపిస్తుంది కదా ప్యాటర్న్. చూద్దాం ఒకసారి. ఇది మీషోలో పర్చేస్ చేసింది, చాలా డిజైనర్ గా అనిపించింది నాకైతే చూడడానికి. ఇక్కడ చూడండి వర్క్ కూడా చాలా హెవీగా సూపర్ గా ఇచ్చారనమాట. చూడండి మనకి సైడ్ కూడా ఇలా కనిపిస్తాయి, ఇలాగా ఈ చైన్స్ బీట్స్ ఇవన్నీ బాగా ఇచ్చారనమాట. పూసలు ఇలాగా ఇక్కడ మీకు 2 కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక హ్యాండ్ పెట్టాలి, ఇక్కడ నుంచి ఒక హ్యాండ్ పెట్టాలన్నమాట. సో అలా ఇచ్చారు. అండ్ ఇది ఇంకా మ్యారేజ్ రిసెప్షన్ కి ఇండో వెస్ట్రన్ డ్రెస్ అనమాట. ఫైనల్ గా ఇప్పుడు నాకు వచ్చింది ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్ అని అయితే చెప్పొచ్చు ఇది అయితే. సో ఇలాగా బ్యాక్ సైడ్ నుంచి వేసుకుంటే ఇది ఇలా ఫ్రంట్ కి వస్తుంది అనమాట. మనకి ఇట్లా ఫ్రంట్ కి ఇది ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా మీకు అర్థమైంది. ఇది ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా చూపిస్తాను, మీకు తెలుస్తుంది. ఇది మన డ్రెస్, ఇది బ్యాక్ సైడ్ కోట్. అండ్ దీనికి బ్లౌజ్ ఇచ్చారు. సో బ్లౌజ్ వేసుకున్న కోట్ వేసుకుంటాం కాబట్టి స్లీవ్స్ అవసరం లేదు, ఆబ్వియస్లీ కోట్ వేసుకుంటాం కాబట్టి. ఇది కూడా బ్లౌజ్ కూడా చాలా బాగుంది, మంచి జార్జెట్ తో ఫుల్ హెవీ వర్క్ తో ఇచ్చింది అనమాట. అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్, ఇది మనకి కింద స్కర్ట్ అనమాట. స్కర్ట్ కి ఇది కూడా ఇచ్చారు. ఇది ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్ చాలా డిఫరెంట్ గా ట్రెండీగా అనిపించింది. ఇదనమాట మన థర్డ్ డ్రెస్. చాలా ఎక్సైటింగ్ గా ఉంది వేసుకోవడానికి కూడా. సో నేను వేసుకుంటాను, లుక్ వైజ్ గా ఎలా ఉందో చూసేయండి. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అది కూడా ఇంత మంచి ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్ చాలా తక్కువ ప్రైస్ కి వచ్చిందంటే కంప్లీట్లీ వర్త్ ఇట్. మ్యాక్స్ సెలబ్రిటీస్ అందరూ వేస్ట్ చేస్తూ ఉంటారు, ఎంతెంతో కస్టమైజ్ చేయించుకుంటారు. 13,000 14,000 అట్లా. మనకి మీషోలో సిర్ఫ్
900 రూపీస్కి ఎంతగా వచ్చింది, చాలా తక్కువ ప్రైస్కి. సో నచ్చితే ట్రై చేయండి ఒకసారి, నేను వేసుకొని చూపిస్తాను లుక్ వైజ్గా కూడా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే చెక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అండ్ నేను వేర్ చేసిన ఈ డ్రెస్ కూడా మీషోలో పర్చేస్ చేసింది. చూసారా ఎంత బాగుందో కదా, చాలా చక్కగా ఉంది. 3 పీస్ కుర్తీ సెట్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి, ఒకసారి చూడకపోతే చూడండి. దీని లింక్ కూడా నేను ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.